నమస్కారం. డాక్టర్ ఆనంద్ తిరుపతి, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్, రాఘవి హాస్పిటల్స్. ఈరోజు మనము థైరాయిడ్ డిసార్డర్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము. మనము ఆల్రెడీ హైపోథైరాయిడిజం గురించి డిస్కస్ చేసాము. ఈరోజు హైపర్ థైరాయిడిజం గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, హైపర్ థైరాయిడిజం అంటే ఏంటంటే దాని పేరులోనే ఉంది. థైరాయిడ్ మన బాడీలో ఉండే థైరాయిడ్ హార్మోను నార్మల్ లెవెల్ కంటే ఎక్కువ ప్రొడక్షన్ చేస్తా ఉంటది. ఎక్కువ వర్క్ చేస్తా ఉంటది. అప్పుడు మనకు థైరాయిడ్ హార్మోన్ అనేది ఏందంటే ఉన్నదానికంటే ఎక్కువ ప్రొడక్షన్ అవుతా ఉంటది. ఇంక్రీజ్ అయిపోతా ఉంటది. సో, ఈ థైరాయిడ్ హార్మోన్ నార్మల్‌గా ఉంటే మన బాడీ మెటబాలిక్ రేట్ అనేది నార్మల్‌గా ఉంటది. ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు బాడీ మెటబాలిక్ రేట్ ఇంక్రీజ్ అవుతా ఉంటది. ఇంక్రీజ్ అయినప్పుడు ఏమవుతది? వెయిట్ లాస్ అవ్వడం. వెయిట్ అంతా తగ్గిపోతా ఉంటారు. సన్నగా అయిపోతారు. బక్కగా అయిపోతా ఉంటారన్నట్టు. ఇంకోటి ఏమైతది వీళ్ళకి నిద్ర పట్టకుండా ఉంటది. ఇంకోటి ఏమైతది వీళ్ళకి ఆహ్, మ బ్లడ్ ఆకలేయదసలు. ఆకలి తగ్గిపోతా ఉంటది. వెయిట్ తగ్గిపోతా ఉంటారు. తొందరగా నీరసం వస్తా ఉంటది. వీళ్ళకేందంటే బాడీ మెటబాలిక్ రేట్ ఎక్కువుంటది గాబట్టి, వేడి నీళ్ళతోనే వేడి నీళ్ళంటే వీళ్ళకి భయం. అసలు వేడి నీళ్ళతో స్నానం చేయలేరు. ఎప్పుడు చల్లనీళ్ళతోనే చేసుకుంటా ఉంటారు. ఎప్పుడు ఫ్యాన్ యేసుకొనే ఉంటారు. ఎప్పుడు ఏసీ యేసుకొనే ఉంటారు. ఎందుకంటే వీళ్ళ బాడీలో హీట్ ప్రొడక్షన్ అనేది ఎక్కువ అవుతా ఉంటది. అందువల్ల వీళ్ళకెప్పుడు చూసినా సరే చల్లని ప్రదేశంలో ఉండాలనిపిస్తా ఉంటది. ఎప్పుడైనా సరే హీట్ వాటర్‌తో స్నానం చేయమన్నా గూడా వాళ్ళు దే ఆర్ నాట్ అట్ ఆల్ ఇంట్రెస్టెడ్. అసలు ఇంట్రెస్టే ఉండదనమాట వాళ్ళకి. సో, ఇట్లాంటి సింప్టమ్స్ అనేది ఉంటది. మళ్ళీ వీళ్ళకేందంటే కాన్‌స్టిపేషన్ ఎక్కువ అవుతా ఉంటది. మళ్ళీ వుమెన్స్‌లోకొచ్చేసి ఏందంటే నెలసరి సరిగ్గా రాదు. తొందరగా వచ్చేస్తది. 1 మంత్ కంటే 15 డేస్, 20 డేస్‌లోనే వచ్చేస్తా ఉంటదనమాట. వాళ్ళకి నెలకి 1 టైమ్, 2 టైమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటదనమాట. ఇవన్నీ గూడా హైపర్ థైరాయిడిజం సింప్టమ్స్. ఏంటి దీనికి రీజన్స్? హైపర్ థైరాయిడిజంకి రీజన్స్ ఏముంటాయి? ఎప్పుడైతే మీరు హైపోథైరాయిడిజం ఉన్న పేషెంట్స్‌కి ఓవర్ ట్రీట్‌మెంట్ అయినప్పుడు గూడా హైపర్ థైరాయిడిజం వస్తది. అదొక రీజన్. అది కాకుండా ఇంకొకసారి ఏమైద్దంటే థైరాయిడ్‌లో గ్లాండ్స్‌లో గడ్డలు ఫార్మ్ అయితాయి. కొంతమందికి ఇంతింత పెద్ద గడ్డలేసుకొని వస్తా ఉంటారు. దాన్ని గాయిటర్ అంటారనమాట. ఇట్లాంటి గ్లాండ్స్‌లో గడ్డలు ఫార్మ్ అయినప్పుడు గూడా మనకు హైపర్ థైరాయిడిజం అవుతది. ఇంకోటేందంటే దీంట్లో ఏమన్నా చిన్న చిన్న క్యాన్సర్స్, బినైన్ క్యాన్సర్స్ ఫార్మ్ అయినప్పుడు గూడా హైపర్ థైరాయిడిజం అయ్యే ఛాన్స్ ఉంటది. ఈ హైపర్ థైరాయిడిజం గూడా ఫీమేల్స్‌లోనే ఎక్కువుంటది. కొంతమందిలో మేల్స్‌లో గూడా కామన్‌గానే వస్తా ఉంటది. సో, నీకు హైపర్ థైరాయిడిజం వచ్చిందని నీకెలా తెలుస్తది? మనం ఇందాక అనుకున్న సింప్టమ్స్ ప్రకారం వెయిట్ లాస్ అవ్వడము, ఆకలి లేకుండడము, బరువు తగ్గిపోయి సన్నగా అయిపోవడము, లేకుంటే కాన్‌స్టిపేషన్ అవ్వడము, నెలసరి సరిగ్గా రాకపోవడము, ఇవన్నీ ఉన్నప్పుడు వెంటనే దగ్గరలో ఉన్న ఒక డాక్టర్‌ని కన్సల్ట్ అయితే అవసరమైన టెస్ట్ చేపించుకోవాలి. ఫాస్టింగ్ థైరాయిడ్ టెస్ట్ అని ఒకటుంటది. ఆ థైరాయిడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు దానిలో టీఎస్‌హెచ్ వాల్యూస్, ఈ వాల్యూస్ చూసుకున్నప్పుడు మనకు థైరాయిడ్ ఉందా? లేదా? అనేది తెలుస్తా ఉంటది. ఈ హైపర్ థైరాయిడిజం పెరిగినప్పుడు ఏమైద్దంటే హార్ట్ రేట్ కూడా పెరుగుతా ఉంటది. అందువల్ల వాళ్ళకి గుండె కొట్టుకున్నట్టుగా అనిపిస్తా ఉంటది. పాల్పిటేషన్స్ అంటారనమాట. పాల్పిటేషన్స్ ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తా ఉంటది. ఇట్లాంటి సింప్టమ్స్ ఉన్నప్పుడు వెంటనే అవసరమైన టెస్ట్ చేపిచ్చేసుకొని వాడాల్సుంటది.